వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం ఆర్థికంగా అనుకూలంగా ఉండబోతుంది. లాభదాయకమైనటువంటి విశేష శుభ ఫలితాలు కూడా పొందుతూ ఉంటారు. అలాగే కష్టపడి పనిచేయటం ద్వారా ప్రస్తుతము ఉన్నటువంటి ఆదాయానికి తోడుగా కొన్ని నూతనమైనటువంటి ఆదాయ వనరులు కూడా మీరు ఏర్పాటు చేసుకోగలుగుతారు. ఉద్యోగస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ప్రతిభతో కూడినటువంటి గుర్తింపు, గౌరవాలు ఏర్పడుతుంటాయి. ఈ వారం కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా మారుతూ ఉంటాయి. అవకాశాలతో కూడిన ఉన్నత పదవులను మీరు అలంకరించుకునే సూచనలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆశించిన స్థాయిలో శుభ ఫలితాలు పొందుతుంటారు. సామాజిక గౌరవాలు కూడా కలిసి వస్తూ ఉంటాయి. రాజకీయపరమైనటువంటి అంశాల్లో గతం కంటే భిన్నమైనటువంటి పరిస్థితులు, కొన్ని రకాల విమర్శలు, ప్రతివిమర్శలు ఉండేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా వ్యవహరించండి. గతంలో మీరు పెట్టిన పెట్టుబడులకు ప్రస్తుత కాలంలో లాభాలు వచ్చేటటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సామాజిక గౌరవాలు కూడా కలుగుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో ప్రయాణాలు చేస్తుంటారు. అలాగే ఎదుటివారితో మాట్లాడే సందర్భంలో ఈ వారం కీలకమైనటువంటి పనులు చేపట్టడం, పూర్తి చేయటంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా సామరస్యపూర్వకంగానే మీరు అనుకునేటువంటి లక్ష్యాలను చేరుకునేందుకు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తుండాలి. అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది. అలాగే వివిధ రూపాల్లో గతంలో మీరు కోల్పోయినటువంటి ఏవైతే భావనలు ఉంటుంటాయో, వస్తువులు ఉంటుంటాయో తిరిగి వాటిని సంపాదించుకోగలుగుతారు. అలాగే అప్పులు తీసుకోవటం, ఇవ్వటం ఈ వారం అంత మంచిది కాదు. కొన్ని విషయాల్లో ఈ వారం అటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కాబట్టి అప్పుల జోలికి వెళ్లకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ వారం ఈ వృశ్చిక రాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై ఆంజనేయ స్వామి వారిని పూజించటం, నమస్కరించుకోవటం మంచిది. అలాగే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేస్తూనే స్వామివారికి విశేషమైనటువంటి పుష్పార్చన నిర్వహించటము, తమలపాకులతో స్వామివారిని అర్చించడం మంచిది.